హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఆర్ఎస్ టైలరింగ్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే బాగానే ఉన్నానండి. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. 2 డేస్ నుంచి నేను కొంచెం షాప్ సరిగ్గా తీయలేదండి. ఒకరోజేమో అమ్మాయిని ఎగ్జామ్‌కని ఏలూరు తీసుకెళ్ళాను. నిన్నేమో యూత్ మీటింగ్ జరుగుతుందని చెప్పేసి పిల్లలకి కొంచెం ఇప్పుడు కాలేజ్‌కి వెళ్ళాలి కదండీ! మనం హాస్టల్‌లో వేసినా సరే దూరంగా వెళ్తారు కదా! ఒకవేళ కాలేజ్‌కి వెళ్ళినా సరే ఎలా ఉండాలి, ఏంటి అని మనం ఎంత చెప్పినా అర్థం కాదండి. ఇలాంటి చిన్న చిన్న మీటింగ్స్‌కి ఆటిలకి తీసుకెళ్తే బావుంటదని చెప్పేసి నాకు కూడా మంచి అవకాశం వచ్చింది. ఎలాగా ఏంటి మోటివేషన్ ఎలాగా అనుకున్నానండి. చాలా అంటే మేడం చెప్పారు. నేనది ఈరోజు ఇప్పుడు అప్‌లోడ్ అయితే చేస్తున్నానండి. మీరందరికీ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మీ పిల్లలకైతే చూపించండి. నాకైతే చాలా అంటే చాలా మన ఇంట్లో జరుగుతుందే చెప్పారు. ఆ మేడము చాలా పెద్దావిడనమాట. అంటే హిందీ టీచర్ అంటండి. హిందీ టీచరే అలా పిల్లలకి చెప్తూ అలా దేవుడి వైపు అలా ఉంటూ పరిచర్యలు చేస్తున్నారంట. అందుకని చెప్పేసి సరే ఎనీవే మన పిల్లలకి మాత్రం చాలా యూజ్ అయ్యే మ్యాటర్ అయితే చెప్పారండి. వాళ్ళ చిన్నతనం ఎలా ఉంటుంది, ఏంటి అనేది. తల్లులుగా మీరు ఒక్కసారి టైలరింగ్ వీడియోస్ ఎప్పుడు చూస్తూ ఉన్నారు కదా! నా కోసం కాదండి, మీకోసం ఒక్కసారి చూడమని చెప్తున్నాను ఆ వీడియోని. అలా సరదాగా ఖాళీ ఉన్నప్పుడు కూడా పిల్లలకి ఒక్కసారి చూపించండి. నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను. ఏదో యూట్యూబ్ కోసమో, లేకపోతే మానిటైజ్ కోసం ఇయన్నీ ఏమీ కాదండి. నేను పెట్టచ్చో, పెట్టకూడదో అని చాలా డౌట్స్‌తో అయితే పెట్టాననమాట. ఏమైనా పర్వాలేదు పిల్లలకి ఇలాంటి మెసేజ్ మళ్ళీ మనకు దొరకదని చెప్పేసి నేనైతే చెప్తున్నాను. మీరు ఏమీ అనుకోకుండా, నాకు ఎటువంటి బ్యాడ్ కామెంట్స్ పెట్టకుండా, మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఆహ్, మీరు చూసి బావుందనిపిస్తేనే మీ పిల్లలకి చూపించండి. మా పాప 10థ్ అయిపోయింది కదండీ! ఇప్పుడు కాలేజ్‌కైతే వెళ్ళాలి. మా బాబు ఎయిత్ క్లాసు మంచి ఇప్పుడే ఎదుగుతున్నాడనమాట. అందుకని చెప్పి వీళ్ళకి బాగా నాకు కనెక్ట్ అయినట్టు అనిపించింది. మీకు కూడా మీ పిల్లలకి కనెక్ట్ అవుతుందని చెప్పేసి నేను చెప్తున్నానండి. ఏ దేవుడు గురించి నేను మెసేజ్ అయితే కాదండి. పిల్లలు ఎలా ఉండాలి, మంచి చెడు ఎలా ఉండాలనేది మాత్రమే మీరు తీసుకోండి. ఈ దేవుడా, ఆ దేవుడా అని మాత్రం హ్మ్, మీరు అనుకోవద్దండి. ప్లీజ్ నా యందు దయుంచి మీరైతే ఆ వీడియో చూడమని నేను కోరుకుంటున్నాను. నన్ను ఫాలో అయ్యే వాళ్ళందరికీ వాళ్ళ పిల్లలకి కూడా యూజ్ అవుతుందని చెప్పి నేను పెట్టానండి. ఓకే ఫ్రెండ్స్. ఇదైతే మీకు డ్రెస్ నేను ఆల్రెడీ మొన్న ఒక వీడియోలో చూపించాను కదా! ఫైనల్ స్టిచ్చింగ్ చేసేసి చూపించాను. కటింగ్ వీడియో అయితే తీశానండి. నేను అప్‌లోడ్ చేయడం మర్చిపోయాను. సరే ఇంక అలా చూస్తూ ఉంటారు. ఈ లోపల నేను చెప్పాలనుకున్న ఈ 2 ముక్కలు కూడా మీకు చెప్దాము అని చెప్పేసి చెప్పానండి. కాకపోతే ఈ డ్రెస్ వచ్చేసి మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మాయిదండి. ఫేర్‌వెల్ పార్టీ అయితే ఉందంట ఈరోజు. ఆ పార్టీకి మమ్మల్ని కూడా పిలిచారు. రండి, పాప కూడా ఆంటీ మీరు రండి, చాలా జరుగుతదంటే, సరే మా పిల్లల్ని కూడా తీసుకొని వెళ్దామని. ఏం లేదండి, నేను ఇలా షాప్ తీసేసి ఎందుకు పిల్లలతో స్పెండ్ చేస్తున్నాను అంటే, ఇప్పటి వరకు సంవత్సరం నుంచి వాళ్ళు స్కూల్‌కి అంకితమైపోయి ఉన్నారు. అలాగే మా రిలేటివ్స్ అందరూ కూడా మా ఊర్లోనే ఉంటారండి. ఎక్కడికి వెళ్ళడానికి ఉండదు. మొత్తం మా నాన్నగారి తరపు గాని, మా అమ్మగారి తరపు గాని అందరూ ఒక్కటే ఊర్లో ఉంటామండి. అందుకే సెలవులకి ఎక్కడికి వెళ్ళడానికి ఉండదు. బాబు కూడా హాస్టల్ నుంచి వచ్చాడు కదా! వాడితో కొంచెం టైమ్ స్పెండ్ చేసినట్టు ఉంటది. ఖర్చు లేకుండా అంటే వేరే టూర్‌లకి ఆటిలకి వెళ్ళాలంటే చాలా ఖర్చులయిపోతాయి కదండీ! అందుకని మనకున్న పనిలోనే ఇప్పుడు మొన్నొచ్చేసి మీరు చూసారు కదండీ! అమ్మాయి ఎగ్జామ్‌కని చెప్పేసి ఏలూరు పిల్లలు, నేను వెళ్ళామనమాట. నిన్నేమో ఇలా మీటింగు పిల్లలకి బాగా యూజ్ ఉంటుంది. రేపొద్దున చదువుకోవడానికి ఎళ్తున్నారు. మనం ఎలాగా చెప్పలేము. కూర్చోబెట్టి అంత చెప్పేంత ఖాళీ నాకు ఉండదు అని చెప్పేసి నేను నిన్నేమో చాలా సేపండి మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 4 వరకు కూడా మీటింగ్‌లోనే ఉన్నాము. చాలా పిల్లలైతే అసలు చాలా యాక్టివ్ అయ్యారు. ఇలా ఉండాలి, ఇలా ఉండాలి అని చెప్పేసి. ఈరోజొచ్చేసి ఇంకా ఆఫ్టర్‌నూన్ వరకు మిషన్ వర్క్ చేసేసుకొని తర్వాత మధ్యాహ్నం నుంచి ఇలా ఫేర్‌వెల్ పార్టీ ఉందంటే రమ్మంటే సరే వెళ్దాము. మా ఫ్రెండే కదండీ! సుని ఎళ్దాము. ఎప్పుడు ఇంక వర్క్ అంటావు. ఇంక ఈ ఒక్క రోజుతో ఫైనల్ అయిపోద్ది. ఇక మండే నుంచి డైలీ వర్క్ చేసుకుందువు గాని, పిల్లలు కూడా ఉన్నారు కదా! బాగా స్కిట్స్ అవి వేస్తారు. నువ్వు ఇంత ఓపికగా స్టిచ్ చేసావు కదా! మరి మా అమ్మాయిని నువ్వు చూడవా? వీడియో తీసుకోవా? మీ ఫ్యాన్స్‌కి చూపించవా? మీ ఫాలోవర్స్‌కి అందండి. అందుకే వెళ్తాము. వెళ్ళొచ్చిన తర్వాత మళ్ళీ వీడియో అయితే పెడతానండి. బాయ్.